బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎయిర్ ఇండియా ఫ్లైట్స్ సంబంధించి కూడా తనిఖీలు కొనసాగుతూ ఉన్నాయి. మెయింటెనెన్స్ సమస్యతో 8 విమాన సర్వీసులు రద్దయినట్లుగా ఎయిర్ ఇండియా ప్రకటించింది. మొత్తం 4 అంతర్జాతీయ అలాగే 4 దేశీయ విమానాలు రద్దు చేస్తున్నట్లు తెలియజేసింది. ఇందులో హైదరాబాద్ విమాన సర్వీసులు కూడా ఉన్నాయి. ఇక విమానాల మెయింటెనెన్స్ తనిఖీలు, వాతావరణ సమస్యతో ఎయిర్ స్పేస్ పరిమితులతో సర్వీసెస్ ను రద్దు చేస్తున్నట్లుగా ఎయిర్ ఇండియా తెలిపింది. నిర్వహణ సమస్యల కారణంగా జూలై 2వ వారం వరకు తమ అంతర్జాతీయ విమాన సర్వీసెస్ ను 15% తగ్గించబోతున్నామని ఎయిర్ ఇండియా వెల్లడించింది. ఇక ఈ క్రమంలోనే 16 అంతర్జాతీయ మార్గాల్లో విమాన సర్వీసెస్ ను తగ్గించినట్లు కంపెనీ ప్రకటించింది. జూన్ 21 నుంచి జూలై 15 వరకు ఈ సర్వీసుల తగ్గింపు కొనసాగుతుందని విమాన సంస్థ వెల్లడించింది. నార్త్ అమెరికా, యూరప్, ఆస్ట్రేలియాలోని నగరాలకు వెళ్లే సర్వీసెస్ పై ఈ ప్రభావం పడబోతుంది. ఇక మరోవైపు ఢిల్లీ, నైరోబి, అమృత్సర్, లండన్, గోవా, లండన్ సర్వీసెస్ ను వచ్చే నెల 15 వరకు నిలిపివేస్తున్నట్లుగా తెలియజేసింది. ఇక భారీగా ఉండే బోయింగ్ 777 విమానాల్లో మరింతగా తనిఖీలు చేపట్టబోతూ ఉండడం, ఇరాన్ గగనతల మూసివేతల కారణంగా ఈ చర్యలు తీసుకున్నట్లుగా ఎయిర్ ఇండియా ప్రకటించింది. విమానాల రద్దుతో ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులకు ఎయిర్ ఇండియా క్షమాపణలు తెలిపింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గోపి అందిస్తారు. గోపి, ఎయిర్ ఇండియాకు చెందిన 4 అంతర్జాతీయ 4 దేశీయ విమానాలను రద్దు చేస్తున్నట్టుగా కూడా ఎయిర్ ఇండియా ప్రకటించడం జరిగింది. ఇరాన్ యుద్ధ నేపథ్యంలో గగనతలాన్ని మూసివేయడంతో ఈ యొక్క విమానాల అధిక నిర్వహణ సంబంధించి కూడా కొంత ప్రాబ్లమ్స్ ఉండడం, అదే విధంగా వాతావరణ సమస్యలతోటి కూడా కొన్ని ఫ్లైట్స్ రద్దయినట్టుగా కూడా ఎయిర్ ఇండియా చెప్పడం జరిగింది. వాతావరణము, ఎయిర్ స్పేస్ లకు సంబంధించిన పరిమితుల కారణంగా అంతర్జాతీయ విమానాలు దుబాయ్ నుంచి చెన్నైకి, అదేవిధంగా ఢిల్లీ నుంచి మెల్బోర్న్ కు వెళ్లాల్సింది, మెల్బోర్న్ నుంచి ఢిల్లీకి రావాల్సిన ఫ్లైట్, దుబాయ్ నుంచి హైదరాబాద్ కు వెళ్లాల్సిన ఫ్లైట్స్ కూడా పూర్తిగా రద్దు చేసినట్టుగా కూడా ఎయిర్ ఇండియా ప్రకటించడం జరిగింది. అదేవిధంగా డొమెస్టిక్ కి సంబంధించి పూణే, ఢిల్లీ, అహ్మదాబాద్, ఢిల్లీ, హైదరాబాద్, ముంబై, చెన్నై, ముంబైకి చెందిన ఎయిర్ ఇండియా విమానాలను కూడా రద్దు చేస్తున్నట్టుగా కూడా ఎయిర్ ఇండియా ప్రకటించింది. అయితే ప్రయాణికులకు పూర్తిగా రీఫండ్ ప్రకటిస్తూ ఉచిత రీషెడ్యూల్ చేసుకునేందుకు కూడా అవకాశం కల్పిస్తున్నామంటూ కూడా ఎయిర్ ఇండియా ప్రకటించడం జరిగింది. నిన్న ఎయిర్ ఇండియాకు సంబంధించిన CEO కూడా ఎయిర్ ఇండియా కస్టమర్స్ కి పర్సనల్ గా మెసేజ్లు కూడా చేయడం జరిగింది. ఎయిర్ ఇండియాకు సంబంధించిన సర్వీసెస్ లో కొంత ఆలస్యము, రద్దు అవుతున్న కారణంగా క్షమాపణలు చెప్తూ కూడా CEO కస్టమర్స్ కు మెసేజ్ పంపడం జరిగింది. అయితే ఎయిర్ ఇండియా ఏదైతే ఈ నెల 12వ తేదీన జరిగిన ఘటనకు సంబంధించి కూడా ఎయిర్ ఇండియా నిర్వహణ, మెయింటెనెన్స్ లకు సంబంధించి కూడా ఇటు తనిఖీలు పూర్తిగా జరుగుతున్న నేపథ్యంలో ఆలస్యం అవుతుండడము, కొన్ని సాంకేతిక లోపాలతోటి కూడా ఈ యొక్క విమానాలు రద్దు అవుతుండడంతో ఎయిర్ ఇండియా కొంత విమానాల పైన కూడా కొంత అపవాదులు అయితే చోటు చేసుకుంటున్న పరిస్థితి ఉంది. ఎయిర్ ఇండియా మెయింటెనెన్స్ పైన కూడా ఇప్పటికే అనేక సందేహాలు పరిస్థితి ఉంది. ఓకే, థాంక్యూ గోపి.